హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందురెడ్డి అఫీషియల్. ఏంటి ఎక్కడుందా అని చూస్తున్నారా? సో నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. ఇప్పుడు మనకు స్పెషల్ అంటే బోనాల పండగ కదా, సో వచ్చాను. సో విన్నారు కదా సౌండ్స్ అయితే, ఎంత బాగుంది కదా వాతావరణం అయితే. ఇలాంటి వాతావరణం మనకు అసలు దొరుకుతుందా సిటీలో? నాకైతే ఇక్కడికి వస్తే చాలా ఎంజాయ్ చేస్తాను. నేనైతే కొంచెం వెదర్లో అనమాట. సో ఇంకా మార్నింగ్ అయితే నేనైతే డ్రై ఫ్రూట్స్ అయితే తింటున్నాను అనమాట. మార్నింగ్ తినేసి ఇంకా స్నానం చేసేసి దేవుడికి కావాల్సిన సామాన్ అంతా క్లీన్ చేసి పెట్టాను. అండ్ మటను బోటి అవి అయితే వచ్చేసాయి అనమాట, ఇంటికి చికెన్ కూడా. సో ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. అండ్ నాకైతే నైట్ ఏదో పురుగు పడుకున్నప్పుడు వెళ్ళింది అని అంటున్నారు. సో మొత్తం డాట్స్ లాగా మొత్తం వచ్చేసాయి, అసలు చాలా గలీజ్గా కనిపిస్తుంది. అండ్ చికెన్ అయితే స్టార్ట్ చేశాను అనమాట నేను. చికెన్ వండడం అయితే ఇంకా వంట అయితే చేసేసి బోనాలు ప్రిపేర్ చేస్తారు కదా, సో ఇంకా చికెన్ వండేసి పక్కన పెట్టేస్తే బోనాలు ప్రిపేర్ చేసుకొని ఇంకా మనం రెడీ అయి ఉండొచ్చు అన్నట్టు ఇంకా చికెన్ అయితే వండేస్తున్నాను అనమాట. చాలా టేస్టీగా వచ్చింది చికెన్ కర్రీ అయితే. అండ్ మా తాతయ్య పెద్దమ్మ కూడా వచ్చారు, ఇంకా వాళ్ళైతే ఇక్కడ హెల్ప్ చేస్తున్నారనమాట. బోనాలకు కావాల్సినవి అన్నీ రెడీ చేస్తున్నారు. మా పెద్దమ్మ కూడా రెడీ చేస్తుంది అనమాట. ఇంకా అమ్మ పెద్దమ్మ అయితే ఇక్కడ బోనం దగ్గర రెడీ చేస్తున్నారు. ఇంకా నేనైతే ఇక్కడ దీని గురించి ఆలోచిస్తున్నాను, నా ఫేస్ అంతా అగ్లీగా అయిపోయింది అన్నట్టు. ఇంకా బోనం అయితే వండేసిందనమాట అమ్మ. ఇంకా దాన్ని పూజించేసేయాలి కదా, పసుపుతోని పూజించేసి అండ్ వేపాకులు అయితే కట్టేస్తామన్నమాట మా సైడు. మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇక్కడైతే జోక్ అయితే చూడండి, ఇద్దరు వీడియోలోకి చూడండి అని అంటే ఇద్దరు చూస్తున్నారు సిగ్గుపడుకుంటూ. వీడియోలోకి చూడండి అనగానే కొంచెం వాళ్ళు వద్దు 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 అంటారనమాట. సో ఇంకా మంగళహారతి అయితే రెడీగా పెట్టాము. బాగుంది కదా ఇలా చూస్తుంటే, నాకైతే చాలా ఇష్టం. అండ్ ఇంకా వీళ్ళైతే ఇక్కడ బోనం అయితే పూజ చేసి బొట్లన్నీ పెట్టేసి వాటిని ఏమంటారు, వేపాకులు అయితే దండలాగా అల్లుతారనమాట. మా తాతయ్య అల్లుతున్నాడు కదా, అవన్నీ కడుతున్నారనమాట. మేమైతే ఇక్కడ కూర్చొని చూస్తున్నాం అది ఎట్లా చేస్తున్నారు అనేసి. ఇంకా చికెన్ అయితే ప్రిపేర్ అయిపోయిందనమాట. ఇంకా వంటలన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా మా అత్తయ్య వాళ్ళు కూడా వచ్చారు, ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఇంకా రెడీ అయిదాం అనేసి నేనైతే రెడీ అయ్యాను అనమాట. స్టిక్కర్ అది పెట్టుకోలేదు, రెడీ అయ్యి అయితే నేను కూర్చున్నాను. ఇంకా మా చెల్లెలు వీళ్ళందరేమో లూడో ఆడుతున్నారనమాట. ఇంకా బయట అయితే అసలు ఫుల్ వర్షం, అంటే వర్షం చాలా పడుతుందన్నమాట. అసలు బోనాలు ఎత్తుకొని వెళ్తామా అనే రేంజ్లో ఉంది వర్షం. సో ఇంకా మా అమ్మ అయితే టెన్షన్, అసలు ఏంటి వర్షం వెళ్తుందా లేదా అనేసి. నేనైతే ఇలా రెడీ అయిపోయాను, చూసేయండి ఎలా ఉన్నానో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. అండ్ ఇంకా రెడీ అయ్యాము, వర్షం తగ్గగానే బోనం ఎత్తుకొని తీసుకొని వెళ్దాం అనేసి. అండ్ ఇంకా డప్పుల వాళ్ళు అయితే వచ్చారనమాట. వాళ్ళకి ఫస్ట్ మనం బోనం చుట్టూ తిప్పి మనీ వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఇంటికి 100 అట్లా కలెక్ట్ చేస్తారు. సో ఇంకా అవైతే తిప్పి ఇచ్చేస్తున్నాను నేను. అండ్ ఆ తర్వాత ఇంకా నాకు బోనం అండ్ మా చెల్లెలు మంగళహారతి పట్టుకొని వస్తుందన్నమాట. నాకైతే బోనం ఎత్తుకున్నారు, ఇంకెక్కడికి వెళ్ళినా తప్పేటట్లేదు బోనం నేనే ఎత్తుకుంటున్నాను. కొంచెం మ్యారేజ్ నుంచి అలవాటు చేసుకున్నాను అనమాట. అంతకుముందు అసలు నాకు బోనం ఎత్తుకోవడం అంటే చాలా భయం వేసేది. సో ఇంకా ఇక్కడైతే అగరబస్తులు ఇంకా మంగళహారతి అయితే ముట్టించి మన వెలిగించి తీసుకెళ్ళాలన్నమాట. ఇంకా వేపాకులు నా చేయికి ఇస్తున్నారు, వేపాకులు పట్టుకొని బోనం ఎత్తుకోవాలి కదా. సో ఇంకా బోనం అయితే మా పెద్దమ్మ బయటికి తీసుకొస్తుంది అనమాట. ఇంకా నేనైతే బోనం ఎత్తుకొని ఇంకా వెళ్ళిపోతున్నాను. చెల్లెలు వెనకాల మంగళహారతి పట్టుకొని వస్తుంది. మా చెల్లిని ఫోన్ తీసుకురాపో వీడియో చేద్దామని తీసుకురమ్మంటే చూసారు కదా, వీడియో తీసుకుంటూ వస్తుంది. ఇంక ఇక్కడ అందరూ వచ్చేసారనమాట. అసలు వర్షం తగ్గట్లేదు. మేము బోనాలు ఎత్తుకొని వెళ్ళే టైంకి తగ్గింది, కానీ మళ్ళీ స్టార్ట్ అయిందనమాట. చూసారు కదా, మా పిన్ని వాళ్ళు హాయ్ చెప్తున్నారు ఇక్కడ. ఇంకా చాలామంది వచ్చేవాళ్ళు. అసలు వర్షంకి చాలా తక్కువ మంది, ఎందుకంటే కొంచెం గలీజ్గా ఉంటుంది కదా, ఎవరికైనా వర్షం పడితే రావాలనిపించదు. సో ఇక్కడైతే వీడియో తీస్తానంటే వద్దు 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 అంటుంది. ఇంకా అందరినీ హాయ్ చెప్పమని అయితే అన్నానమాట.
సో ఇంకా అందరిని అయితే వీడియో తీస్తున్నాను. ఇక్కడ చాలామంది వచ్చేటోళ్ళు, కానీ వర్షం వల్ల అసలు ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోయారనమాట. ఇంక ఇక్కడ బోనాలన్నీ పెట్టేసి మనం తెచ్చిన బియ్యం కానీ కొబ్బరికాయలు అవన్నీ కలెక్ట్ చేసి ఒక్క దగ్గరే కొట్టేస్తారనమాట. అవి బియ్యం కూడా ఒకరినే పోయమంటారు, వాళ్ళందరూ పోసేస్తారు, కలెక్ట్ చేస్తున్నారనమాట. సో బోనాలన్నీ ఇక్కడ పెట్టేసి ఇంకా దీపాలు అయితే ముట్టించేసినారు. అమ్మవారికి కొంచెంసేపు సమర్పిస్తారు కదా. సో ఇక్కడ అందరూ చేయిలు పెట్టి వీడియోలు తీసుకుంటున్నారు కదా, మనం కాళ్ళు పెట్టి తీద్దామనేసి కాళ్ళు అయితే పెట్టి తీస్తున్నారు. చాలా కామెడీ అయిందనమాట అక్కడ. ఇక్కడైతే మా రెడ్డీస్కి సపరేట్గా డ్రెస్ కోడ్ అనేది తీసుకున్నారనమాట. సో వీళ్ళందరూ సేమ్ కావాలనే తీసుకున్నారు. కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి కదా, నాకైతే చాలా నచ్చాయి అన్నమాట. అండ్ నా వాయిస్ అయితే కొంచెం ఇగ్నోర్ చేయండి ప్లీజ్, నా గొంతు అయితే కొంచెం వర్షం వల్ల పట్టేసిందనమాట. ఫొటోస్ తీస్తాను రండి, ఇక్కడ అందరు సేమ్ కట్టుకున్నారు కదా అంటే వచ్చి నిలబడ్డారనమాట. సో మాటలు ఎక్కువ ఉన్నాయి, ఫోటోలు తక్కువ ఉన్నాయి. అసలు వీళ్ళని కలెక్ట్ చేయడానికి మేము అష్ట కష్టాలు పడ్డామన్నమాట. ఇంకా ఫైనల్లీ ఫొటోస్ అయితే దిగిపోయారు. ఇంకా మళ్ళీ కూతుర్లు, కోడళ్ళు, ఆడపడుచులు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా రమ్మని కొన్ని పిక్స్ అయితే తీసామన్నమాట. ఇక్కడ అందరు కింద పట్టట్లేదు అనేసి కొందరు కింద కూర్చున్నారు, కొందరేమో పైన నిలబడ్డారు. ఇంకా పెద్దవాళ్ళందరూ నిలబడ్డారనమాట. ఇంకా మేము కూడా కొన్ని పిక్స్ అయితే దిగాము ఇక్కడ. సో అక్క చెల్లెళ్ళు అండ్ వందే మాతర్లు, ఆడపడుచులు ఇట్లా మేమైతే దిగినామన్నమాట. సో ఈ పిక్స్ కూడా ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకా బోనాల్లో అయితే ఇక్కడ అయిపోయింది, బోనాలు ఎత్తుకొని ఫొటోస్ దిగి ఇంకా వెళ్ళిపోతున్నారనమాట. అందరూ బోనాలు తీసుకొని వెళ్ళిపోతున్నారు. అందరూ ఓడి బియ్యం, అక్కడ బియ్యం కొబ్బరికాయలు అందరు కొట్టేసి ఇంకా ఎవరి బోనం వాళ్ళు తీసుకొని మళ్ళీ సేమ్ అవే సౌండ్తో ఇంటికి వెళ్ళిపోతారనమాట. సో ఇక్కడైతే ఇంకా వచ్చిన వాళ్ళందరినీ పలకరించుకుంటూ అట్లా కొంచెం సందడిగా ఉంటుంది కదా. ఇంకా బోనాలు అయితే అయిపోయినాయి, ఇంటికి వెళ్ళి చికెన్ మటన్ తినేసేయాలన్నమాట. సో ఇంకా బోనాలు అయితే మా వాళ్ళు కొంచెం లేట్గా వెళ్దాం, వీడియో తీస్తాను ఉండండి సపరేట్గా అని అంటే లాస్ట్కి అయినా మా వాళ్ళకి అసలు బోనాలు లోపలికి ఉన్నాయి అనమాట. బయటకు ఉన్న వాళ్ళందరూ తీసుకొని వెళ్ళిపోయినారు. ఇంకా తర్వాత అయితే మా రెడ్డీస్వి సపరేట్గా ఒకే దగ్గర పెట్టారు. ఇంకా వీళ్ళందరూ కలిసి ఒకేసారి బోనాలు తీసుకొని వస్తే వీడియో తీస్తాను ఉండండి అంటే ఇంకా తీయమని చెప్పాను అనమాట చెల్లెలకి. సో వీడియో అయితే తీస్తుంది ఇక్కడ, బోనం ఎత్తుకొని ఇంక వెళ్ళిపోతాం కదా అనేసి. అందులో నేను ఇంకా సిస్టర్ అయితే కట్టుకోలేదు శారీస్, ఇంకా మిగిలిన వాళ్ళందరూ కట్టుకున్నారు. మేము కూడా కట్టుకోవాలనుకున్నాం కానీ బై మిస్టేక్ ఎందుకులే సేమ్ వేరే కట్టుకుందాం అనేసి కట్టుకున్నాను నేనైతే. సో ఇంకా బోనాలు ఎత్తుకొని అయితే ఇంటికి అయితే వచ్చేసినాం అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఎలాగూ ఊరికి వచ్చాను కదా, ఇంకా వదిన ఆడపడుచుల గాజులు వచ్చాయి కదా అప్పుడు. సో ఇప్పుడు ఇది తీసి చాలా డేస్ అవుతుంది, వీడియో ఎడిటింగ్ అవ్వలేదన్నమాట నాకు. అప్పుడు ఇంకా మా అత్తయ్య అయితే మా మమ్మీకి ఆడపడుచు అవుతుంది కదా, సో గాజులు అయితే పెట్టిస్తుంది. అండ్ ఇంకా బొట్టు అయితే నేను ఇక్కడ పెడుతున్నాను అనమాట అందరికీ. ఇంకా గాజులు పెట్టేటప్పుడు బొట్ట ఆనవాయితీ కదా. సో ఇంకా అదంతా అయిపోయిన తర్వాత అమ్మ అయితే మా అత్తమ్మకి చీర అయితే పెట్టిందనమాట. ఇంకా నేను వీడియో తీస్తాను చూడండి అంటే చూస్తున్నారు ఇక్కడ. తర్వాత చీర పెట్టేసి కాళ్ళు అయితే మొక్కింది. ఇంకా నేనైతే మళ్ళీ స్టార్ట్ అనమాట. మళ్ళీ నన్నే వండిపిస్తారండి, ఎక్కడికి వెళ్ళినా నేనే వంట చేయాలి. సో ఇక్కడైతే మటన్ కర్రీ స్టార్ట్ అనమాట. మళ్ళీ మటన్ అయితే నైట్ తిందామనేసి మార్నింగ్ చికెన్ వండాము, ఆ మటన్ రావడానికి లేట్ అయిందనమాట. సో ఇంకా మటన్ అయితే ఇక్కడ వండుతున్నాను ఈవినింగ్ అయితే. ఇంకా అట్లానే మా మమ్మీ మా పెద్దమ్మ వీడియోస్ తీసుకోలేదు కదా అన్నట్టు వీళ్ళని ఒక వీడియో అయితే తీసాను అనమాట. సో ఇంక ఇక్కడైతే ఇంట్లో ఇంకా నేనైతే వచ్చేసి శారీ చేంజ్ చేసుకొని డ్రెస్ అయితే వేసుకున్నాను. ఇంకా కంఫర్ట్గా ఉండదు కదా, మళ్ళీ వంట చేస్తాను కదా అన్నట్టు వీళ్ళందరూ మంచిగా ఇక్కడ లూడో ఆడుతున్నారు అనమాట. సో ఇంకా నేను కూడా జాయిన్ అవుతాను వంట చేసి వచ్చేసని. నేనైతే ఇంకా మటన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది, స్టవ్ అయితే ఆఫ్ చేసి వచ్చానమాట. నేను కూడా లూడో ఆడాను. అండ్ ఇదైతే మార్నింగ్ అనమాట. వచ్చిన బోటి అండ్ మటన్ ఆల్రెడీ నైట్ ఉంది కదా, ఇది కలిపి మార్నింగ్ అయితే రైస్ పెట్టేసుకొని ఇంకా తినేద్దాం అన్నట్టు ఇంకా రైస్ పెట్టేసుకొని బోటి కర్రీ చేసాం కదా, చాలా టేస్టీగా ఉందన్నమాట. అది కూడా నేనే వండాను కానీ అసలు వీడియో తీయడం అవ్వలేదు.
సో ఇంక ఇక్కడ మటన్ కర్రీ బోటి వేసుకొని అయితే మా మమ్మీ నేనైతే తింటున్నాం. మా చెల్లెలు అయితే కాలేజ్కి వెళ్ళిపోయిందనమాట. ఇక నెక్స్ట్ అయితే ఏం చేద్దాం అనేసి ఆలోచిస్తూ ఉంటే చాలా డేస్ తర్వాత అండి నేను మళ్ళీ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను. అమ్మ ఏమో బియ్యంలో కొంచెం ఏమైనా మెరుగలు ఉంటే ఎత్తుంది. సో బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా కుట్టాను అనమాట. చాలా డేస్ తర్వాత నేనైతే బ్లౌజ్ స్టిచ్ చేయడం. సో చాలా బాగా వచ్చింది. అండ్ ఇంకా వెదర్ చూడండి, ఇక్కడ వర్షం వచ్చేలాగా ఉంది. చాలా మబ్బులు పట్టేసాయి అనమాట మబ్బులు అయితే. సో ఇంకా భయం వేసింది అసలు వర్షం ఎంత వస్తుందో మళ్ళీ అని. కాకపోతే లైట్గానే అట్లా గాలి బాగా వచ్చిందనమాట. గాలి వచ్చి మొగులంతా పోయింది. లైట్గా ఒక డల్ లాగా వచ్చి వర్షం అయితే వెళ్ళింది. సో వర్షం వచ్చి ఆరిపోయిన తర్వాత చూడండి వెదర్ ఎంత బాగుందో. నాకైతే చాలా ఇష్టం ఇట్లా వెదర్ ఉంటే. మనకు సిటీలో అసలు ఇట్లాంటి చెట్లు. ఫైనల్గా అయితే హైదరాబాద్ వచ్చేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.